కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ ఎన్నికల్లో బీజేపీ బాగా కాన్సన్ట్రేట్ చేసింది. బీజేపీ బండి సంజయ్ నేతృత్వం వహిస్తున్న స్థానం కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని ఈసారి చేజిక్కించుకునే ఆలోచనతో వ్యూహంతో ముందుకు వెళ్తా ఉన్నది. అయితే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గణేష్ కుండే ఇక్కడికి వచ్చారు. వీళ్ళ ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్ల వారిగా వీళ్ళు ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. మాట్లాడదాం అన్న, ఎట్లా ఉంది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇక్కడ కరీంనగర్ మీద కాన్సన్ట్రేట్ చేసినా ఎందుకు ఇట్లా? భారతీయ జనతా పార్టీ ఏ గల్లీ అని ఒకటే శబ్దం వినిపిస్తుంది, ఈసారి బీజేపీని గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం. పోయినసారి రావాల్సింది కానీ పోయినసారి మేము తప్పు చేసినాం, ఈసారి కాషాయ జెండాను కరీంనగర్లో ఎగిరేసామని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. దానికి ఒకటే కారణం, గత 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి 2 టర్ములుగా మా సంజయన్న గారు ఇక్కడ ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులను కేవలం భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుంది. ఏ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు, మేము ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని. ఎన్ని డివిజన్లో గెలుపు సునాయాసంగా ఉండే అవకాశం ఉంది? మిగిలిన చోట్ల ఎన్ని చోట్ల టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది? అన్ని డివిజన్లు మావే, అన్ని అని చెప్పలే నేను, డివిజన్లు మొత్తం మేమే గెలుస్తాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తామని చెప్తా ఉన్నా. సీఎం అన్ని జిల్లాలు పర్యటన చేస్తా ఉన్నాడుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావట్లేదు? సీఎంకి అర్థమైంది, సీఎం ఓడిపోతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీడా బురద పడిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ కనుమైపోయారు. కాబట్టి కేవలం కాషాయ జెండా బండి సంజయ్ అన్న. కాషాయం కవచమువే బండి సంజయ్ అన్న, కమలంపూ నీ మనసే బండి సంజయ్ అన్న, రాముడిని కొలిచే నీ నిండు గుండెలన్నా, నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయ్ అన్న. నిప్పుల ఉప్పెనలే నీ మాట, అది తిరుగులేని చూట, అది కూల్చనులే కంచుకోట, ధర్మంగా నడిచి బాట, హిందూ గుండెలు నిండుగా అన్నైలే, జై బజరంగు బలి, జై జై బజరంగు బలి.